ఈడీ ఆఫీసుకు పోయి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ మీద ఫిర్యాదు చేసిరట. ఈడీ కార్యాలయానికే పోయి కంప్లైంట్ చేసే అంత తప్పు తెలంగాణ సీఎం ఏం చేసిండు? అసలు ఆ ఫిర్యాదు చేసింది ఎవరు? మరి కంప్లైంట్ అందుడుతోనే ఈడీ అధికారులు కూడా సీఎం సార్ ఇంటికి పోయి ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. క్రిషాంక్ గారు ఇక చెప్పాలనుకున్న ముచ్చట సూటిగా చెప్పుండ్రి. ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితోని అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అన్ని ఆధారాలతోని కంప్లైంట్. ఇన్నరా కార్ పార్టీ లీడర్ క్రిషాంక్ సార్ ఏమంటుండో? మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి సార్ బయట దేశం పోయిండు కదా. సీఎం సార్ వాళ్ళ తమ్ముడు జగదీష్ రెడ్డి సార్తోని కలిసి అమెరికాలో స్వచ్ఛ బయో డీల్ చేసిండని కార్ పార్టీ లీడర్ క్రిషాంక్ సారు సీదా ఢిల్లీకి పోయి ఈడీ ఆఫీసులో కంప్లైంట్ చేసిండట. సీఎం సార్ పెద్ద కుంభకోణమే చేస్తుండట. తెలంగాణకు పట్టుకొస్తున్న కంపెనీలన్నీ మొత్తం ఖరాబ్ అయ్యేనట. క్రిషాంక్ సార్ ఇచ్చిన కంప్లైంట్ను ఈడీ ఆఫీసర్లు తీసుకున్నారట. మరి రేవంతాల సార్ ఇంటి మీదకి అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు విచారణ చేస్తారో చూడాలి. మరి క్రిషాంక్ గారు మరి మీ 10 ఏళ్ల ఏలుబడిలో ఎన్ని కంపెనీలు ఎవలకు అక్కెరకు వచ్చినాయో, బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా తెలంగాణ ఎంత ఆగమైందో అట్లా కూడా కంప్లైంట్ చేయకపోయినారు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.